Hi guys, welcome back to my channel. Andar uన్నారు guys. So I hope guys everyone is doing it. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. మీ సపోర్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో అయితే నాకు సపోర్ట్ ఇస్తారు. సో ఇలాగే మీ సపోర్ట్ అయితే ఉండాలి. అండ్ ఈ రోజు గైస్ మీకోసం ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తీసుకొచ్చాను. అదేంటి అంటే మనమైతే యూట్యూబ్లో వీడియోస్ అనేది ఏ విధంగా అప్లోడ్ చేయాలని చెప్పేసి ఈ రోజు అయితే మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లారిటీగా అయితే చెప్పబోతున్నా. అండ్ ఇందులో గైస్ జస్ట్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి అని మాత్రమే చెప్తాను. ఎందుకంటే టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్ అండ్ హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ ఏ విధంగా ఇవ్వాలి అని చెప్పేసి నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్ చెప్తాను. ఎందుకంటే ఈ వీడియోలో అన్ని చెప్పేస్తే లెంత్గా అవుతుంది. సో లెంత్గా చేస్తే సో డెఫినెట్గా ఎవరు కూడా చూడడానికి ఇష్టపడరు కాబట్టి. అండ్ అంతేకాకుండా అండ్ డిస్క్రిప్షన్, టైటిల్, ట్యాగ్స్, హ్యాష్ ట్యాగ్ ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి సో వాటన్నిటికీ ఒక్కొక్క దాంట్లో ఒక మంచి స్పెసిఫిక్ వీడియో అయితే చేస్తూ అప్లోడ్ చేస్తే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది కాబట్టి సో ఈ వీడియోలో నేను నా యొక్క యూట్యూబ్ వీడియోస్ అనేది ఏ విధంగా అప్లోడ్ చేస్తాను అని చెప్పేసి లైవ్ ప్రూఫ్లో అప్లోడ్ అయితే చేసి మీకైతే చూపిస్తాను. అండ్ తర్వాత వచ్చే అప్కమింగ్ వీడియోస్లో సో టైటిల్, డిస్క్రిప్షన్ ఇవన్నీ కూడా ఏ విధంగా ఇవ్వాలని చెప్పేసి ఒక్కొక్క దానికి సంబంధించింది ఒక్కొక్క వీడియో అయితే చేసి మీకైతే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం గైస్ మనమైతే మొబైల్ స్క్రీన్కి వెళ్దాం. అక్కడ నేను ఏ విధంగా అప్లోడ్ చేసిన క్లారిటీగా చూసి మీ యొక్క వీడియోస్ కూడా యూట్యూబ్లో అయితే ఇదే విధంగా అయితే అప్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో లేజం గైస్ మనం మొబైల్ స్క్రీన్కి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే మీరైతే క్లారిటీ అయితే వినండి. ఇక్కడ నుంచి మనం వీడియో ఏ విధంగా అప్లోడ్ చేయాలని చెప్పేసి నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం మీ దగ్గర అయితే డెఫినెట్గా అయితే వీడియో ఉండాలి. అండ్ వీడియోతో పాటు వీడియోకి సంబంధించిన ఎలాంటి టైటిల్ ఇవ్వాలనుకుంటారో టైటిల్ మీ దగ్గర ఉండాలి. అండ్ దానికి సంబంధించిన ఒక మంచి థంబ్నెయిల్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఈ మూడు మీ దగ్గర ఉన్న తర్వాతనే మీరైతే వీడియో అయితే అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? సో నా యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు అప్లోడ్ వీడియో ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకున్న ఫ్రెండ్స్. ఓకేనా? క్లిక్ చేసుకున్న తర్వాత మనల్ని గ్యాలరీకి అయితే తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మీరు ఏ వీడియోని అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవాలనుకుంటారో ఆ వీడియోని అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే వాల్యూమ్ అయితే తగ్గిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? సో నేను ఈ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా. సో ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుంటే మీ యొక్క గ్యాలరీగా తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మీరు వీడియోకి సంబంధించిన థంబ్నెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఈ థంబ్నెయిల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? సెలెక్ట్ చేసుకున్న తర్వాత డౌన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోకి సంబంధించిన టైటిల్ అయితే మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేనైతే డైరెక్ట్గా అయితే టైటిల్ అయితే ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. సో ఎందుకంటే సో టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ వీటన్నికి సంబంధించిన సపరేట్ వీడియో అయితే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ ఇంపార్టెంటే కాబట్టి. ఓకేనా? సో జస్ట్ ఈ వీడియోలో ఏంటంటే ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనే ప్రాసెస్ని మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఈ విధంగా ఫ్రెండ్స్ నేనైతే టైటిల్ అయితే ఇచ్చాను. సో ఇదే విధంగా మీరు కూడా మీ వీడియోకి సంబంధించిన టైటిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో టైటిల్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ సో దీన్ని అయితే మనం టోటల్గా అయితే కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. సో కాపీ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనం డిస్క్రిప్షన్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇంతే కాకుండా మనం ఇంకా డిస్క్రిప్షన్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే సో ఫాస్ట్గా అయితే నేను డిస్క్రిప్షన్ అయితే యాడ్ చేసి అయితే మీకు అయితే చూపిస్తాను. ఓకేనా? ఫైనల్గా ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చాను. మీ యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్ అయితే ఇదే విధంగా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరైతే క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. సో నేను ఏ విధంగా ఇచ్చాను అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి టోటల్గా 5000 లీటర్స్ అయితే ఇవ్వచ్చు. కింద కనిపిస్తుంది కదా. సో నేనైతే 1000 వరకు అయితే ఇచ్చాను. సో మీరు 5000 వరకు ఎన్ని అంటాను అయితే మీరైతే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇచ్చుకోవచ్చు కూడా. సో ఓకేనా? సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మళ్ళీ అయితే మనం బ్యాక్ వెళ్ళాలి. సో బ్యాక్ వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనం వచ్చేసి అన్లిస్టెడ్లో ఉంచాలి. డెఫినెట్గా వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మస్ట్ అండ్ షూట్ అన్లిస్టెడ్లో ఉండాలి. కంప్లీట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాతనే మనమైతే పబ్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ లొకేషన్ అయితే అవసరం లేదు. లొకేషన్ అయితే యాడ్ చేసుకోకండి. అండ్ ప్లేలిస్ట్ వచ్చేసి మనం యూట్యూబ్ బిగినర్లో అయితే యాడ్ అయితే చేద్దాం. ఒక ప్లేలిస్ట్ ఏ విధంగా క్రియేట్ చేసుకున్న డౌట్ ఉంటే ఆల్రెడీ మన ఛానల్ అయితే ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో కూడా అయితే చెక్అవుట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సో కంప్లీట్గా అయితే ఇవే ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ సో దీని తర్వాత ఫ్రెండ్స్ మనమైతే నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనం నో ఇట్స్ నాట్ మేర్ ఫర్ కిడ్స్ అని చెప్పేసి క్లిక్ చేసుకొని మనం అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ వీడియోని అయితే. ఓకేనా? సో వీడియో అయితే అప్లోడింగ్ అవుతుంది. అప్లోడింగ్ అయిన తర్వాత ఫ్రెండ్స్ క్లారిటీగా అయితే మిగతా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫైనల్గా ఫ్రెండ్స్ మన వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది. అప్లోడ్ అయిన తర్వాత మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇంకా కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మన యూట్యూబ్లో అయితే. సో అదొచ్చేసి మనం అయితే ట్యాగ్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది మన వీడియో తగ్గట్టుగా అయితే. సో నేనైతే ఫాస్ట్గా అయితే ట్యాగ్స్ అయితే ఎంటర్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఫైనల్గా ఫ్రెండ్స్ నేనైతే ట్యాగ్స్ అయితే ఇచ్చాను. సో ఇవి వచ్చేసి ఫ్రెండ్స్ ట్యాగ్స్ అంటారు. అండ్ ఇక్కడ మనం డిస్క్రిప్షన్లో ఇచ్చినాం కదా. సో లాస్ట్లో వచ్చేసి సో ఇవి వచ్చేసి హ్యాష్ ట్యాగ్స్ అంటారు. ఓకేనా? సో దీనికైతే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు ట్యాగ్స్ అయితే ఇచ్చారు కదా. సో ఇక్కడ మీరైతే హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇవ్వకూడదు. ఓకేనా? సో ఈ విధంగా సో నా వీడియోకి సంబంధించిన ట్యాగ్స్ అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరైతే క్లారిటీగా అయితే చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు గైస్ మనం నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్దాం. సో ఇప్పుడు ఫ్రెండ్స్ మనం ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్టే మనకు ఇక్కడ ఎంటర్ చేసిన ట్యాగ్స్ అనేది కంప్లీట్గా సేవ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా అయితే సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ చూడొచ్చు వీడియో అయితే అప్డేట్ అయిపోయింది. ఓకేనా? సో మిగతా స్టెప్స్ అనేది మన క్రోమ్లో అయితే మన ఛానల్ అయితే ఓపెన్ చేసుకొని అక్కడ కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో డైరెక్ట్ మనం అయితే యూట్యూబ్ స్టూడియోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఓకేనా?
ఈ విధమైన ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మనం ఇక్కడ యూట్యూబ్ యొక్క లోగో మీద క్లిక్ చేసుకున్న తర్వాత యూట్యూబ్ స్టూడియో అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యూట్యూబ్ స్టూడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం అప్లోడ్ చేసిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ డిస్ప్లే అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇక్కడ గైస్ మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ వచ్చి గైస్ మనకి ఇట్లా జూమ్ చేసుకుంటే ఇక్కడ మనకు సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, మన యూట్యూబ్ యొక్క కంటెంట్ అనేది అక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది. సో ఇక్కడ మనం క్లిక్ చేసుకుంటే మనం అప్లోడ్ చేసిన వీడియో అనేది ఇక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు యూట్యూబ్ న్యూ అప్డేట్ ఫస్ట్ వీడియో అదే ఉంది కదా. సో ఈ వీడియో అయితే మనమైతే కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది క్రోమ్లో. ఓకేనా. సో దానికోసం ఇక్కడ ఈ విధంగా మన ఇచ్చిన టైటిల్ మీద క్లిక్ చేసుకుంటే సో మనకి ఈ విధంగా అయితే రీడైరెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చిన కంప్లీట్ టైటిల్ అండ్ మనం ఇచ్చిన డిస్క్రిప్షన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ ఇచ్చిన మన థంబ్నెయిల్ అండ్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న ప్లేలిస్ట్. ఓకేనా. సో ఈ విధంగా మనం కిందికి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే గైస్ ఇక్కడ మనకు షో మోర్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో క్లిక్ చేసుకున్న తర్వాత కిందికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనకు అల్లో ఆటోమేటిక్ చాప్టర్స్ అండ్ కీ మూమెంట్స్ ఉంటుంది. సో అదే విధంగా ఉంచండి. అల్లో ఆటోమేటిక్ ప్లేస్ ఉంటుంది. సో అది మనకు అవసరం లేదు. సో తీసేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనం టోటల్గా అయితే ట్యాక్స్ అయితే ఇచ్చినాం కదా. సో ఆ ట్యాక్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది. సో టోటల్గా వచ్చేసి మనం 500 వరకు అయితే మనం లెటర్స్ అయితే ఇవ్వచ్చు. సో మనం వచ్చేసి 496 వరకు అయితే ఇచ్చినాం. ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ మనమైతే లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి వీడియో లాంగ్వేజ్ అంటే మీరు ఏ లాంగ్వేజ్లో మీ వీడియోలో ఉన్న కంటెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో ఆ లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తున్న ఆరో మార్క్ దాని మీద క్లిక్ చేసుకుంటే మనం ఆటోమేటిక్గా కొన్ని లాంగ్వేజెస్ అనేది డిస్ప్లే అవడం అయితే జరుగుతుంది. సో దాంట్లో నుంచి మీకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో సెలెక్ట్ చేసుకున్న ఫ్రెండ్స్ కింద వచ్చేసి టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అంటే టైటిల్ అనేది ఏ లాంగ్వేజ్లో ఇచ్చారు అని చెప్పేసి అడుగుతుంది. సో మనం ఇంగ్లీష్లో ఇచ్చాం కాబట్టి ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఉంటుంది. ఓకేనా. సో సెలెక్ట్ చేసుకున్న ఫ్రెండ్స్ కిందికి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ అలో ఎంబెడింగ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దీని గురించి ఒక పెద్ద వీడియో అయితే చేయొచ్చు. బట్ డెఫినెట్గా అయితే అలో ఎంబెడింగ్ అనేది ఆఫ్ చేసుకోండి. ఈ విధంగా ఆఫ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా. సో మీ యొక్క వీడియోని ఎవరైనా యూజ్ చేసుకోవడానికి ఆప్షన్ మీరు ఇస్తారా ఇయ్యారా, లైక్ 7 సెకండ్స్ కానీ 8 సెకండ్స్ కానీ యూజ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారా లేదని అడుగుతుంది. సో నేను ఇవ్వాలనుకోవట్లేదు కాబట్టి సో డోంట్ అలో అని చెప్పేసి క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు వీడియో యొక్క కేటగిరీ అంటే ఏ కేటగిరీ మీరు వీడియో చేస్తారు, వ్లాగ్సా, కామెడీయా, ఎంటర్టైన్మెంటా అనేది ఇక్కడ యారో మీద క్లిక్ చేసుకుంటే మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నా యొక్క కంటెంట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ కాబట్టి సో నేను దాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో ఇక్కడ కామెంట్స్ వద్దు అనుకుంటే ఇక్కడ డిజేబుల్ క్లిక్ చేసుకోవచ్చు. కావాలి అనుకుంటే అలా ఆల్ కామెంట్స్ క్లిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్ వచ్చేసి సో హౌ మెనీ వ్యూవర్స్ లైక్స్ దిస్ వీడియో, మీ వీడియోని ఎంతమంది లైక్ చేస్తారు అనేది కనిపించాలా వద్దని అడుగుతుంది. సో కనిపించాలి కాబట్టి ఆటోమేటిక్ అదే ఉంచుతున్నాను. సో ఉంచిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనకు లాస్ట్ కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి. సో అవేంటి అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఐ కార్డ్స్ అండ్ ఎండ్ స్క్రీన్ అండ్ సబ్ టైటిల్స్. సో ఈ 3 అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సబ్ టైటిల్స్ అనేది చాలా కష్టం యూజ్ చేసుకోవడానికి. సో అదైతే మనకు అవసరం లేదు. సో ఐ కార్డ్స్ ఎండ్ స్క్రీన్ అనేది మీరైతే ఫ్యూచర్లో అయితే చేసుకోండి. సో ఇప్పుడు మీరు బిగినర్గా అయితే ఇవన్నీ కూడా అవసరం లేదు. ఓకేనా. సో ఈ మేజర్ స్టెప్స్ అయితే ఉంటే సరిపోతుంది. అంతకు మించి మనకి ఏం అవసరం లేదు. సో డైరెక్ట్గా ఇక్కడైతే మనం ఏం చేద్దామంటే అన్లిస్టెడ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ పబ్లిక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మనం ఈ విధంగా సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మన వీడియో అనేది పబ్లిక్ అయితే కనిపించడమే జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మీ యొక్క వీడియోస్ అనేది యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ డిస్క్రిప్షన్, టైటిల్, ట్యాగ్స్, హ్యాష్ ట్యాగ్స్ ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా అయితే ఇవ్వాలి, ఎలా ఇస్తే మన వీడియోస్ అనేది సెర్చ్లోకి వస్తున్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే సో ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్టే ట్యూన్గా అయితే ఉండండి. సో వెరీ సూన్ ఆ వీడియోస్ అయితే వస్తాయి. డెఫినెట్గా వీడియోస్ అయితే చూసి మీరు కూడా మీ ఛానల్ అయితే ఇంప్లిమెంట్ చేసుకొని మీరు కూడా నా లెక్క మంచి సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ టైం అయితే గెయిన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తా ఫ్రెండ్స్. అంటిల్ ద స్టే ట్యూన్ ఫ్రెండ్స్.